సిద్దిపేట జిల్లాలో సంచలనమైన రాజకీయ నాయకుడి హత్య. చెల్లాపూర్ శివారులో కాంగ్రెస్ నేత ఒంగబాల్ రెడ్డి హత్య వెనుక అసలు కారణమేంటి? భూ తగాదాలే కారణమా లేక రాజకీయ కోణం ఉందా? నిందితురాలు లొంగిపోవడం వెనుక నిజం ఏంటి? పరారీలోని సోనురెడ్డి ఎక్కడ? ఈ హత్యకు ముందే బెదిరింపులున్నాయా? గ్రామంలో పెరుగుతున్న ఉద్రిక్తతను పోలీసులు ఎలా అదుపులోకి తెస్తారు? కీలక ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా? అసలు ఈ ఘటనకు ముఖ్య కారణం మరేదైనా ఉందా? అసలు ఏం జరిగి ఉంటుంది? పోలీసులు ఏమంటున్నారు? ప్రాణాలను తీస్తున్న తగాదాలు, కూర్చొని మాట్లాడుకునే చోట ప్రాణాలను తీసుకుంటున్నారు. పట్టుదలకు పోతున్నారు. క్షణిక ఆవేశంలో మర్డర్లకు పాల్పడుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ గ్రామ శివారులో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు వంగా బాలరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున గ్రామ శివారులో ఆయన మృతదేహం లభించడంతో విషయం బయటకు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సిఐ రాజేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలున్నాయా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్య వెనుక భూ వివాదాలు ప్రధాన కారణంగా నిర్ధారించారు. దుబ్బాక పోలీసుకి సంబంధించి చెల్లాపూర్ గ్రామానికి శివార్లో ఉన్నటువంటి ఈ యొక్క పంట పొలాలలో గ్రామానికి సంబంధించినటువంటి బాలరెడ్డి అనే ఒక వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం జరిగింది. దీనికి హత్యకు ప్రధాన కారణం భూ సమస్యలు, భూ తగాదాలుగా ప్రాథమికంగా తేలుతున్నది. ఇది గత కొంతకాలంగా ఈ భూ తగాదాలు నడుస్తున్నట్టుగా తెలుస్తున్నది. పోలీసుల సమాచారం ప్రకారం వంగా బాలరెడ్డికి కొంతకాలంగా భూములకు సంబంధించిన తగాదాలు కొనసాగుతున్నాయి. అదే వివాదం తీవ్ర రూపం దాల్చి హత్యకు దారితీసింది. ఈ కేసులో రేణుకారెడ్డి, ఆమె కుమారుడు సోనురెడ్డి పేర్లు వెలుగులోకొచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇద్దరు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇంకా అధికారికంగా ఫిర్యాదు నమోదు కాలేదని, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు. దీంట్లో ఈ చంపిన వారు ఎవరైతే ఈ రేణుకారెడ్డి మరియు వాళ్ళ కొడుకు సోనురెడ్డి ఇద్దరు కూడా కలిసి చంపినట్టుగా ప్రాథమికంగా అనిపిస్తున్నది. ఇంకా పూర్తి స్థాయిలో ఫిర్యాదు మాకు అందలేదు. ఒకసారి కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు ఎవరైతే దగ్గర వాళ్ళు ఉన్నారో, అక్క చెల్లెళ్ళు, వాళ్ళని పూర్తిగా విచారించి వాళ్ళ యొక్క దరఖాస్తు మేరకు తదుపరి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా ఉన్న ఆధారాల ప్రకారం ఇప్పుడు మేము మీకు మీడియా ద్వారా తెలియజేయడం. ఇలా ఈ ఘటనలో కీలక మలుపుగా నిందితురాలు రేణుకారెడ్డి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆమె కుమారుడు సోనురెడ్డి పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ హత్య గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులను పూర్తిగా విచారించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.